సీఎం సురేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే సిపిఐ శ్రీనివాస్ గారు, డాక్టర్ రఘునాథ్ గారు, డాక్టర్ మనీష్, డాక్టర్ వెంకటేష్, స్టాఫ్ మా స్టాఫ్ సిఆర్ఆర్ క్యాంప్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. స్టార్ట్ చెప్పినట్టు 2 భాషలో మాట్లాడడం రావాలి నాకు. సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళందరూ కూడా తెలుగు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చి మేము నార్త్కి వెళ్తే హిందీయే మాట్లాడారు కానీ తెలుగులో మాట్లాడరు. అలాగే మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా లోకల్ లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే కనుక అర్థమైంది. తర్వాత ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం అంటే మన చైర్మన్ గారు బలరాం గారు, అలాగే డైరెక్టర్ పా గారు, ఎంపీ శ్రీనివాస్ గారు, మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి సుజాత గారు, వీళ్ళందరూ ఏంటంటే కనుక ఈ మధ్య చూసినట్టయితే కనుక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో 30-35 సంవత్సరాల్లోనే 30 ఏళ్ళ లోపు వాళ్ళే న్యాచురల్ డెత్ సడన్ గా చనిపోయారు. సో మోస్ట్ ప్రాబబ్లీ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి స్క్రీనింగ్ క్యాంప్ మొత్తం అందరి ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన సెక్రటరీ మొత్తం ఉంటే దాదాపు 23 వేల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెడికల్ స్క్రీనింగ్ టెస్ట్ వాళ్ళు పనిచేసే ప్లేస్ లోనే చేయాలని చెప్పి మేనేజ్మెంట్ నిర్ణయించింది. తదనుగుణంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీ ముందుకు వచ్చాము. ఎందుకంటే దాదాపు మీరు మా దగ్గర రావాలని మీకు తెలుసు చాలా టైం పట్టింది, చాలా టైం టేకింగ్ కూడా. బట్ మేమే మీ దగ్గరికి వచ్చాం కాబట్టి క్యాంప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో సద్వినియోగం చేసుకోవాలి, వచ్చి అటెండ్ అయ్యి మనం. ఎందుకంటే ఈవెన్ చిన్నపిల్లలు మాకేం రాదు, మేమంతా ఫిట్ గా ఉన్నామని కాదు, ఏ వయసు వారైనా కూడా కంపల్సరిగా మీరందరూ వచ్చి పరీక్ష చేసుకోండి. అందులో ఏమైనా క్రానిక్ డిసీజ్ బీపీ షుగర్ లాంటిది ఉన్నట్టయితే కనుక మనమే ఉచితంగా మందులు ఇస్తాం. మీరు కంగారు పడక్కల దానికి. ప్రతి నెల కూడా మీరు వచ్చి మన ఆసుపత్రికి వచ్చి మన హెల్త్ కార్డు చూపించి మీరు మందులు కూడా ఎక్కడికి వెళ్లకుండా తీసుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళక్కల మన ఆసుపత్రికి డైరెక్ట్ గా వచ్చి మన దగ్గర వైద్యం చేయించుకోవచ్చు. ఎందుకంటే బయటకు వెళ్ళి అనవసరంగా వేలు లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మీకు మన దగ్గర అవసరమైన ట్రీట్మెంట్, అన్ని రకాలైన ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. అలాగే మీరందరూ కూడా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మన ఆరోగ్యంగా ఉండాలి. నా సార్ చెప్పారు, అల్టిమేట్ గా మనం జీవించుంటేనే ఏదైనా ఉంటుంది. మనం జీవించుండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎవరైనా ఉన్నట్టయితే మద్యపానము, ధూమపానం ఉంటే కనుక సాధ్యమైనంత మానేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఈ పొగ, జర్దాలు, పాలు, పరాకులు నమలడం అయి ఉంటే కనుక డెఫినెట్ గా ఈ క్యాన్సర్ కారకాలు అవుతాయి. ఎందుకంటే మీరు చాలా కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీరు అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మా శ్రీనివాస్ గారు చెప్పారు, మన పిఓ గారు కూడా చెప్పారు. అందరికీ ఏదైనా ఎక్కడికల్లా నడిచి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు 5 నిమిషాలు కూడా మనం నడవాల్సిన పని లేదు. సో సాధ్యమైనంత వరకు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ ఈ పరీక్షలు రెగ్యులర్ గా చేయించుకుంటూ ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది అయినా మన ఆసుపత్రికి వచ్చి తీసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. అలాగే ఈ క్యాంపు ద్వారా ఎవరిని కూడా మిమ్మల్ని అన్ఫిట్ చేసి ఉద్యోగాన్ని దూరం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.